పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నేను కొంతమంది ఆల్మోస్ట్ అందరికి గుర్తుపట్టాలే కానీ కొంచెం అందరూ పెద్దగా అవుతారు కదా 16 సంవత్సరాలు వచ్చేసినాయి కదా అందరికి. ప్లస్ 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 చేసుకోండి. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి గుర్తుపట్టకపోవచ్చు అందరినీ. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ అందరినీ గుర్తుపట్టాం. ఎందుకు పట్టామంటే ఇది అజయ్ గారి పుణ్యమే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు 6 నెలల కానుంచి మనం వీడియో కాల్స్ లో ఆడియో కాల్స్ లో ఉన్నాం కాబట్టి ఫేస్ ఇట్లా చూసుకొని కొంతమంది రాకపోవచ్చు, రాకుండా కూడా డైరెక్ట్ వచ్చున్నారు. సంతోషం అది మనకు. ఇంకా వస్తారని అనుకుంటున్నా, రావాలి. ఓకే, నా పేరు ఉమేష్, ఏ సెక్షన్ 10th క్లాస్ 2007-8 బ్యాచ్. అందరినీ చెప్తే అది ఈవెంట్స్ డెకరేషన్స్. ప్రజెంట్ నేను గొడవలో ఉంటున్నా. ఓకే, నేను ఒక్కనే ఇంత సమయం తీసుకుంటా అందరికి. అందరు పరిచయాలు కావాలి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏమైనా మాట్లాడుకుందాం అంటే ఓకే కంటిన్యూ చేద్దాం. 28 26 అందుకే నేను చెప్పాను. సమయం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడే మీరు మాట్లాడాలంటే ఏమన్నా ఇప్పుడే మాట్లాడండి. అందరూ సమయాన్ని అందరూ వినియోగం చేసుకోండి. రూల్ నెంబర్ 28 అంతేనా? గుర్తు చేస్తాను ఎందుకంటే నా వెనకాల కూర్చున్న 29 అండి. ఓకే, నెక్స్ట్ వన్ సయ్యద్ రిప్రజెంట్ చేశాను హన్మకొండ. సయ్యద్ బి సెక్షన్ రూల్ నెంబర్ 12. చిన్నప్పుడు అందరూ చిన్నప్పుడు ఓకే, నేను ఇక్కడ మన ఐఏఎస్ గోల్డ్లో బ్రాంచ్ మేనేజర్ ఉంటున్నాను రమేష్ మైపా బ్రాంచ్. అది మల్యారా మల్యారా ఉంటున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు నందిపాటి కిరణ్. మాది కొత్తరెడ్డియాల గ్రామం, బి సెక్షన్. రూల్ నెంబర్ వచ్చి స్టార్టింగ్ లో 37 ఉండేది, తర్వాత 34 మారింది. నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నా. మా పిల్లలు చదివేటువంటి స్కూల్కి స్కూల్ వ్యాన్ డ్రైవర్గా చేస్తున్నాను. మొబైల్ వర్క్ చేస్తున్నా. సిస్టమ్ ఆన్లైన్ మొబైల్ ఏ సెక్షన్ బి సెక్షన్ రూల్ నెంబర్ 11 ఈవెంట్ ఆర్గనైజర్. ఇప్పుడు చింతలో కంప్లీట్ చేస్తున్నా. ఏ సెక్షన్? మన విన్నపం మేరకు చేసిన విజయలక్ష్మి మేడంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సంవత్సరాలతో కలుస్తున్నాం. 2007-2008 బ్యాచ్. నా పేరు లంక రమేష్, మార్కోట లోకల్ పత్రిక. నేను చేసే వరకు పాలిటిక్స్ అండ్ రిలేషన్ చేస్తాం. అలాగే ఇక్కడికి చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ నా ఏ సెక్షన్ ఈ అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. రమేష్, నేను బి సెక్షన్. ముగ్గురు పిల్లలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నాను. బి సెక్షన్. నేను ఫెర్టిలైజర్ కంపెనీలో వర్క్ చేస్తున్నా.
శ్రీకాంత్ నా పేరు శ్రీకాంత్ నేను ప్రజెంట్ ఫార్మింగ్ విజయ్ కుమార్ పల్లె బాబా ట్రాక్టర్లో డిపార్ట్మెంట్ చేస్తున్న మా అందరినీ ఇలా కలుసుకొని చాలా సంతోషంగా ఉంది. సో 10 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. దిస్ క్రెడిట్ గోస్ టు నాను ధర్మ ఇన్స్ట్రక్షన్ రూల్ నెంబర్ అయితే గుర్తులేదు. ప్రజెంట్ అయితే బీసీ వెల్ఫేర్ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. కార్పొరేట్ ధర్మారం. నా పేరు శివకృష్ణ, జెడ్పీఎస్ఎస్ స్కూల్ నుంచి ఏ సెక్షన్ నుంచి ఉన్నాను నేను. సో ప్రాపర్ వచ్చేసి మహబూబాబాదే. సో ఈరోజు అందరు గ్యాదర్ అవ్వడం మాత్రం ఆల్ క్రెడిట్ గోస్ టు ది అజయ్. ఈ గ్యాదర్ ఎంటైర్ మెంబర్స్. ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఎంతున్నా కానీ ఒక పర్సన్ ఆల్మోస్ట్ 3 months నుంచి అనుకుంటే మా ఎంటైర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నా మాకు తెలియదు. యాక్చువల్ వాడు మన స్కూల్లో వాడు అప్లికేషన్ పెట్టేసి రిజిస్టర్ కోసం అప్లికేషన్ పెట్టేసి ఎంతమంది ఉన్నారు గ్యాదర్ చేయడానికి ఆల్మోస్ట్ 15 days రూమ్ చేశాడు అన్నట్టు. ఆ స్కూల్ నుంచి తీసుకుని గ్యాదర్ చేసి ఇండివిజువల్ ఫాలో చేశాడు. అప్రాక్సిమేట్లీ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఐ థింక్ మాదంతా కాంట్రిబ్యూషన్ ఒక 10% ఉంటే 90% ఈ నీడ్ టు ఆల్ ద కాంట్రిబ్యూషన్ అండ్ ఇంకోటి వచ్చేసి మాక్సిమం మేము ఆల్మోస్ట్ మార్నింగ్ లేకుంటే నైట్ నుంచి జస్ట్ కాల్లో కోఆర్డినేట్ చేసాం. సో ఇండివిజువల్ గా హైదరాబాద్ ఉండడం లేకుంటే మాకు వేరే వేరే లొకేషన్స్ ఉండడం, వాడు లోకల్గా ఉండి ఆల్మోస్ట్ ఇక్కడ సంబంధించిన కానీ రిమైనింగ్ ఫ్లెక్సీకి సంబంధించింది కానీ ఎంటైర్ థింగ్స్ చేయడం అనేది వాడే చేశాడు. సో మోస్ట్ ఆఫ్ ద we need to show the gratitude and coming to the faculty. మేము ఏదైనా అచీవ్ చేసామంటే మాత్రం బిఫోర్ దట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టెక్నికల్ మేనేజర్ ఇన్ ద ఆర్బిట్రో ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. నేనేమైనా అచీవ్ చేశాను కొంచెం. సో ఈ స్టేజ్కి వచ్చాను. బిలో పవర్టీ లైన్ నుంచి అట్లీస్ట్ మిడిల్ క్లాస్ లైన్ నా ఫ్యామిలీని తీసుకురావాలని అంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ ఫ్యాకల్టీ. మీ వల్లనే మేము ఏమైనా అచీవ్ చేసామంటే మాత్రం అది. Just I want to share one example. While I am doing my BTech graduation, I think I'm in third year first semester. నేను థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు నేను మా కాలేజ్లో నేను టాపర్ గా ఉన్నాను. సో నేను ఒక్కటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. ఆల్మోస్ట్ మేము మొత్తం 60 members ఉంటే నేను ఒక్కటి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను, అందరు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చాను. సో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండే ఆ ప్రోగ్రామ్ లో మీ సిబిడిఎస్ లైక్ సి లాంగ్వేజ్ లో ఉన్న ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు నేను ఒకసారి చూడగానే రాశాను అన్నట్టు. సో అక్కడ ఉన్న ఫ్యాకల్టీగా నా కాంపిటేటర్ మన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు నాకు క్రెడిట్ ఇవ్వలేదు. నువ్వు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చావు, ఆ స్టాండర్డ్స్ వల్ల నీకు ఇంత నాలెడ్జ్ వచ్చిందన్నారు. సో ఐ వాంట్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ అంటే మేమేమైనా అచీవ్ చేసాము. సో నేను ఇనిషియల్ గా అండ్ ఇంకొక ఎస్పెషల్లీ నా గురించి నేను థర్డ్ క్లాస్ వరకు ఎల్పీ స్కూల్లో చదువుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు ఇరిటేట్ ఎనీవన్, బట్ థర్డ్ క్లాస్ వరకు నేను ప్రైవేట్ స్కూల్ చదువుకున్నప్పుడు నేను బ్యాక్ బెంచ్ నేను ఐ థింక్ అవుట్ ఆఫ్ ద ఎంటైర్ బ్యాచ్ నేను చాలా పూర్ అన్నట్టు ఎడ్యుకేషన్ లో. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్కి వచ్చానో నాకు ఆ ఎడ్యుకేషన్ వే ఆఫ్ టీచింగ్ కానీ ఆ వే వల్ల నేను చాలా నేర్చుకోగలిగాను. అండ్ నా అచీవ్మెంట్ ఓన్లీ రీజన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఫ్యాకల్టీ. ఐఎమ్ నాట్ ఎట్ మ్యారీడ్. ఇఫ్ ఇన్ కేస్ మ్యారీడ్ డెఫినెట్లీ నా పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్ నేను చేర్పిస్తాను. దిస్ ఇస్ మై వర్డ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. మాకు ఒక ఛాన్స్ ఇచ్చారు గ్రాట్యూడ్ షో చేయడానికి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ. హిందూ మేడం అంటే నాకు చాలా ఇష్టం ఉండే. పంపించింది. అందులో చూసి నేను మస్తు సంతోషపడ్డా, ఖుషి అయిపోయినాం. అందరు వీడియో కాల్ మాట్లాడుతుంటే మస్తు సంతోషం అనిపించింది. యాక్చువల్ చెప్పాలంటే నేను హైదరాబాద్లో టైలర్ పని చేస్తున్నా. నా కింద 2 మనుషులు చేస్తున్నాం. రాజస్థాన్ అబ్బాయి 30,000 సాలరీ ఇస్తా. నా అబ్బాయికి డైలీ 600 ఇస్తాను.
మంత్లీ 50,000 మేడం హిందీ అంటే నాకు మస్తు భయం ఉండే. అసలు హిందీ వస్తుందా నాకు అసలు అనేసి బాధపడేదాన్ని. లేకుండా నాకు భవిష్యత్తు లేదు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అసలు తెలుగు అనేది మర్చిపోయినా. మొత్తం కస్టమర్ కూడా మొత్తం హిందీలోనే, అందరు హిందీ వాళ్ళే, కొరియర్స్ కూడా హిందీలో వస్తాయి. నాకు అసలు హిందీ మొత్తాన్ని మాట్లాడుతున్నా అంటే అసలు హిందీ మేడం ప్రతి క్షణం గుర్తొస్తుంది. ఎందుకంటే హిందీ రాకుండా నేను ఇంకా అనుకునేదాన్ని, ముంతాజ్ అనేది నువ్వు అస్సలు భయపడకూడదు అని బాధపడద్దు అని హిందీలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా అని బాగా సంతోషం ఆనందంగా ఉన్నా. నా బాబు 10th క్లాస్, నా పాప 7th క్లాస్. ఇందాక హిందీ మేడం గురించి ఎలా చెప్పేసింది. సో నేను ఇప్పుడు స్పెషల్గా తెలుగు సార్ గురించి చెప్పాలనుకుంటున్నా. నేను 7th క్లాస్ వరకు వేరే స్కూల్ జెడ్పీఎస్ఎస్లో 8th నుంచి. అక్కడ కూడా మా సార్ తెలుగు సార్ రాము సార్, ఇక్కడ కూడా రాము సార్. యాక్చువల్గా నేను ముస్లిం కానీ చాలా బాగా తెలుగు మాట్లాడాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా నన్ను చూసి నా తెలుగు నుంచి అందరూ షాక్ అయ్యారు, ఇంత బాగా మాట్లాడుతున్నాను. మా ఇంట్లో తెలుగు పండుగ అంత బాగా మాట్లాడతారు. అండ్ మా పిల్లలకు కూడా తెలుగు రాకపోతే వాళ్ళకి సార్ వాళ్ళు నాకు ఏదైతే తెలుగు నేర్పించారో ఇలా ఈజీ అవుతుంది అని, అలా నేను వాళ్ళకి నేర్పించాను. వాళ్ళ రోజు తెలుగులో ఎగ్జామ్ పాయింట్స్. నేను ఇప్పుడు మైపాట్లోనే ఉంటున్నా, హైదరాబాద్లో ఉంటాయి. ఇక్కడే హోల్సేల్ షాప్ పెట్టుకున్నాను, నేనే మెయింటైన్ చేస్తాం. అండ్ ఈరోజు ఒక మార్నింగ్ 9కి అనుకున్నాం, ఇప్పుడు 1 అవుతుంది. 1 వరకు ఇంకా స్ట్రెంత్ కనిపిస్తున్నారు ఒక 4 అవర్స్లో. యాక్చువల్గా ఇది 4 అవర్స్లో జరిగింది కాదు, ఇది ఇంకా 3 months ఉంది మన స్ట్రగుల్. యాక్చువల్గా స్కూల్లో ప్లాన్ చేయాలి, స్కూల్కి ఏమైనా చేయాలి అన్న ఆలోచనతో స్టార్ట్ అయింది మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. కాకపోతే మేము డ్రాప్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ బిజీ లైఫ్లో ఎవరు కూడా అంత సహకరించలేదు. స్టూడెంట్స్ ఇక్కడికి రావడానికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. అజయ్ కానివ్వండి, శివ, అంటే కొంతమంది పేరు చెప్తున్నా వేరే వాళ్ళు ఫీల్ అవ్వద్దు, ఎక్కువ టైం లేదు కాబట్టి. సో వీళ్ళందరూ సపోర్ట్ తోటి ఇక్కడ వరకు వచ్చాము. స్కూల్లో ప్లాన్ చేయాలి, స్కూల్ ఇప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్ లేదు, దాంట్లో మనం ఏదైనా చేయాలి, ఏదైనా ఫండ్స్ రేజ్ చేయాలి, స్కూల్కి సపోర్ట్ చేయాలి అని చాలా ఆలోచించాం సార్. కాకపోతే ఎక్కువ మంది గ్యాదర్ అవ్వలేదు. ఒక 5 days బ్యాక్ వరకు కూడా మేము 30 members ఉన్నాం రెడీగా. ఈ 30 members-తో స్కూల్లో అంటే కొంచెం పర్మిషన్లు తీసుకోవాలి, అక్కడ అన్ని చేయాలి, అవన్నీ కాని పని. కాబట్టి డ్రాప్ అయి ఇక్కడ చేయాల్సి వచ్చింది. ఇది ఇష్టం లేకపోయినా చేయాలంటే తప్పలేదు. ఇక్కడ బయట స్కూల్లో చేస్తుంటే స్టూడెంట్స్ అందరూ ఆ స్కూల్ సిచ్యువేషన్ చూసి పర్సనల్గా కూడా ఏదో ఒక హెల్ప్ చేసేవాళ్ళు. ఇక్కడ మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపు స్కూల్కి సంబంధించి ఏదో ఒకటి చేయాలన్న మోటోతోనే బయటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే మేము చేసేది మా నెక్స్ట్ ఎవరైనా గెట్ టుగెదర్ చేస్తే వాళ్ళకి కూడా ఒక ముందడుగులా ఉండాలి. సరే వీళ్ళు అలా చేశారు మా సీనియర్స్, మనం కూడా స్కూల్కి ఏదైనా చేయాలి అని. సో ఆ ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. ఈవినింగ్ వరకు ఏదో ఒక డిసిషన్ అయితే తీసుకొని ఫర్దర్గా స్కూల్కి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాం. ఇంకో విషయం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఏదో ఒక మాట అయినా వచ్చి మాట్లాడండి. ఈ రోజు తర్వాత మనకి రాదు కాబట్టి భయం ఉన్నా సరే తప్పదు. అందరూ పర్ఫెక్ట్ గా చేశారు. ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలకి నీట్ గా మేము కాంపిటీషన్ ఇస్తున్నామంటే ఆ రోజు వీళ్ళందరూ మనల్ని నడిపించామంటే కాబట్టి సిచ్యువేషన్ డిమాండ్ వల్ల అలా ఒక్కొక్కరి గురించి చెప్పాల్సి వస్తుంది. దీన్ని ఎవరు కూడా వేరేలాగా అనుకోదు. నేను ఇస్తానే, నా పేరు ఇస్తా, ఏ సెక్షన్, రోల్ నెంబర్ అయితే గుర్తులేదు. ఇక్కడికి వచ్చిన టీచర్ గారికి, సార్లకి నమస్కారం. నేను టైపింగ్ చేస్తా, ఫార్మింగ్ చేస్తా, 2 పిల్లలు. థ్యాంక్ యూ. ఇక్కడ అందరూ కలుసుకోవడానికి సహకరించిన అందరికీ కూడా థ్యాంక్స్. టైపింగ్ చేస్తా.
ఓకే, థ్యాంక్ యూ. కానీ వాళ్ళ హస్బెండ్కి సపోర్ట్ చేస్తూ ఫార్మింగ్ చేస్తూ ఫ్యూచర్ వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తుంది. సో నా దృష్టిలో ఫార్మర్స్ అందరికీ, మన ఇక్కడ ఉన్న వాళ్ళలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా, నా వైపు నుంచి మీరందరూ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ చాలా మంది అయిపోయినాం. వీళ్ళని కూడా మనం కృషి చేయాలి. కాకపోతే వాళ్ళు ఇంతకు ముందు వితౌట్ నాలెడ్జ్ చేశారు కదా, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ కూడా తోడైతే ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ భవాని, ఏ సెక్షన్, రూల్ నెంబర్ 6. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప. ఇక్కడికి వచ్చిన టీచర్కి, సార్స్కి నమస్కారం. నేను ఎంఎస్సీ చేశాను, ఎంఎస్సీ బాటనీ చేశాను. కాకపోతే మధ్యలో అయిపోయింది, అందుకే స్కూల్ టీచర్గా చేస్తున్నాను. కాంపేట దగ్గర ఉంటున్నాను. మా బండపల్లి సార్, రామన్ సార్, మీరు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సోషల్లో మార్క్స్ ఎక్కువ రావాలని హిందీ టీచర్ ఒకసారి కొట్టారు, రైటింగ్ బాగాలేదని కొట్టారు. తర్వాత రైటింగ్ బాగా చేసుకున్నాను. రఘుపతి సార్ ఒకసారి 80 మార్క్స్ వచ్చినందుకు శివకృష్ణ లేచింది మహిళా లోకమని శివకృష్ణ తిట్టాడు. సార్కి గుర్తుందో లేదో తెలియదు, నాకు గుర్తుంది. రామన్ సార్ తెలుగు మాత్రం చిన్న చదువుకోవాలి అనేవాళ్ళు. లోపల గట్టిగా అని చెప్పేవాళ్ళు రామన్ సార్. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి సార్. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్కి అందరూ దగ్గరికి వచ్చి రూప అందరూ మంచిగా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ అజయ్ అన్న. క్రెడిట్ గోస్ టు అజయ్ అన్న అండ్ ముంతాజ్, మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ముంతాజ్. చిన్నప్పటి నుంచి తనే నాకు సపోర్ట్ ఇచ్చింది. డాన్స్ లో అయినా, స్టడీస్ లో అయినా తనే నా వెనకాల ఉంది. రూల్ నెంబర్ లో కూడా తనే వెనకాల ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టీచర్స్. స్కూల్ డుమ్మా కొట్టి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళి స్కూల్ డుమ్మా కొట్టి మరీ డాన్స్ నేర్చుకునే ఉంది. నన్ను గ్రూప్ లో జాయిన్ చేసింది. థ్యాంక్ యూ విజిత. ఫ్రెండ్స్ ఎక్కడున్నారు అనుకునే టైంలో విజిత వచ్చి గ్రూప్ లో జాయిన్ చేసింది. అజయ్ అన్న సపోర్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. నా పేరు రూప. నేను ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాను. అమ్మ వాళ్ళదైతే ఇక్కడే. అక్కడ మ్యారేజ్ అయినాక విజయవాడలోనే అత్తయ్య వాళ్ళ హౌస్ అక్కడే సెటిల్ అయిపోయాను. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను స్టడీ. నేనైతే వీళ్ళందరికీ గుర్తున్నాను, ఎందుకంటే నేను 8th క్లాస్ వరకే వీళ్ళతో చదివాను మేడం. ఎందుకంటే నాకు 8th లోనే మ్యారేజ్ సెట్ అయిపోయింది. కాకపోతే నాకు 1 year గ్యాప్ ఇచ్చారు మ్యారేజ్కి. 9th చదివితే 10th అనేది వాల్యూ ఉండాలి కాబట్టి యాదగిరి సార్ మన మధ్యలో లేరు. ఇప్పుడైతే సార్ ఎంత సహాయం చేస్తారంటే చెప్పు. గురుదేవుడు, ఆచార్యుడు, అధ్యాపకుడు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే 10th క్లాస్ వల్లే నా బిడ్డలు పెంచుకోగలుగుతున్నానంటే 10th క్లాస్ ఒక సర్టిఫికెట్. ఏమీ ఆశించకనే, ఏది బదులడగకనే, నీ మెదడు బీడు నా బీజాక్షరాలు నాటినాడు. సార్ మా ఇంటికి వచ్చి మ్యారేజ్ చిన్న వయసులోనే చేస్తున్నారని చెప్పి మా నాన్నగారికి చెప్పి సార్ 9th చదవకుండా 10th క్లాస్ జంప్ చేయించి వాళ్ళందరూ క్లాస్మేట్స్, వీళ్ళేమో నా ఫ్రెండ్స్, వాళ్ళతో కొత్త పరిచయం అయినా కూడా సార్ క్లాస్కి ప్రతిరోజు వచ్చి కూడా ఏమవుతుంది, బాగా చదువుకో, ఏమవుతుంది, ఫ్రెండ్స్ పక్క క్లాస్లోనే ఉన్నారని చెప్పి ఎంకరేజ్ చేయడం. అలా చేసి అలాగలాగా 10th క్లాస్ చదివాను, పాస్ అయ్యాను. 10th అయిపోవడం వెంటనే నాకు మ్యారేజ్ అయిపోయింది. నాకు 3 పిల్లలు మేడం, 2 పాపలు 1 బాబు. పెద్ద పాప వచ్చేసి ఇప్పుడు 2nd year మేడం, 10th పాప, చిన్న పాప. బాబు 7th క్లాస్ చదువుతున్నారు. నేనైతే 10th స్టాప్ అయిపోయాను మేడం. తర్వాత చదువుకుందాం అనుకున్నా కానీ పిల్లల వల్ల చదవలేకపోయాను. ఆశా వర్కర్గా జాబ్ చేస్తూ నా పిల్లల్ని పెంచుకుంటున్నాను మేడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే చదువు అనే వాల్యూ నాకు అప్పటి వరకు తెలియదు. ఆ యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్ నాకు ఎంత వాల్యుబుల్ అయిందంటే నా జీవితంలో. నా హస్బెండ్ ఎక్స్పైర్ మేడం. 7 years బ్యాక్. ఇప్పుడు కానీ అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారు. తను చనిపోవడం వల్ల
నాకు ఒక సర్టిఫికెట్ ఎంత అవసరం వచ్చిందంటే అసలు చెప్పలేను మేడం. చదువు అనేది ఇంత వాల్యుబుల్ గా నా ఫ్రెండ్స్ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సార్లకు కూడా నమస్కారం. మేడం అనగా హిందీ మేడం తెలుసు. మేడం అంటే నాకు చాలా భయం. మేడం వచ్చి అనగానే భయం అవుతుంది. వెనక ఉంచున్నాను అది, కానీ మేడం వచ్చినాం కదా మాత్రం ఇప్పుడు హ్యాపీగా ఉంది. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. లేడీస్ కార్నర్ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 4th క్లాస్, బాబు వచ్చేసి 2nd క్లాస్. సోషల్ సార్ అంటే మాకు అందరికీ అభిమానం. ఆ సార్ వచ్చి మాకు లెసన్ చెప్పేటప్పుడు మాత్రం బాగా వినేవాళ్ళం. అనంతబాబు సార్ రాలేదు, మరి వస్తురో రావట్లేదో తెలియదు. ఆ సార్ కూడా మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవారు. నాకు అందరు మ్యాక్సిమం టీచర్స్ సార్స్ కూడా అందరు తెలుసు. ఎందుకంటే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకున్నాను. మేడం ఇంగ్లీష్ చెప్పేవారు. మా హస్బెండ్ టెక్నీషియన్ సాఫ్ట్వేర్. నేనైతే హౌస్ వైఫ్ ఇప్పుడైతే కాదు, ఓన్గా షాప్ ఉంది, ట్రైనింగ్ చేస్తాను. అందరికీ నా పేరు రజిత, ఏ సెక్షన్, మాది బాబిలాల, అత్తగారికి బయ్యారం. నాకు 2 బాబులు, పెద్ద అబ్బాయి 8th క్లాసు, చిన్న అబ్బాయి 4th క్లాసు. మాది కటింగ్ షాప్. నేనేమో హౌస్ వైఫ్. అసలుకి నేను ఇన్ని సంవత్సరాలకి అందరినీ కలుస్తానని అనుకోలేదు. అసలుకి మా ఫ్రెండ్ ముందు అసలు చాలా నాతోటి ఫ్రెండ్స్ అందరినీ అసలు చూస్తానని అనుకోలేదు. 9th క్లాస్లో నేను విడిపోయాను. మళ్ళీ ఇప్పుడు మైబాలో ముందు వల్ల నేను అందరినీ కలిసాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. నా పేరు మౌనిక, మాది చంద్రపల్లి, నర్సపేటలో టైలరింగ్ చేస్తాం. మా పాప బాబు గురించి చాలా ఇష్టమైన సబ్జెక్ట్, ఇష్టపడేది బాగా చెప్పలేదు సార్. చాలా అన్ని సబ్జెక్ట్స్ చాలా ఇష్టం. చెప్పలేదు సార్, నేను స్పీచ్ ఇవ్వలేదు సార్, అందుకే నాకు ఇప్పుడు చాలా చాలా హ్యాపీ. ఫ్రెండ్స్ అందరినీ ఉన్న నలుగురు వచ్చి పర్చేజ్ చేసుకోండి, ప్రోగ్రామ్ మొదలు పెట్టవచ్చు. వీటి కోసమే 10 గంటలకు సగం టైం అయిపోతుంది. ముందుగా నన్ను నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పిన నా గురువు, అలాగే నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేసి ఇక్కడ వరకు ఒక్కదాన్ని పంపించిండు. వీళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు జ్యోతి, గుర్తుందా అందరికి? మేడం గుర్తుపట్టారు. థ్యాంక్ యూ మేడం. నేను MA పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశాను. మ్యారేజ్ తర్వాత నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను. అక్కడ 3 years ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసి టెల్స్ట్రా IT కంపెనీలో మేనేజర్. చేసుకుంటూ అక్కడ ఇల్లు కట్టుకొని వెల్ సెటిల్ అయిపోయాము అక్కడ మేము. కోవిడ్ టైంలో విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన. మనం ఎన్ని దేశాలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కన్న తల్లిదండ్రుల దగ్గర లేకుండా, వాళ్ళు ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా పక్కన లేకుండా ఆ లైఫ్ వేస్ట్ అనిపించింది. నిజమైనే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా, కాలం కలకాలం ఒకలాగే నడిచిన కలతను రానీకు కన్నంచనా, కసిరే శిశిరాన్ని నిలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. నేను మా హస్బెండ్కి అదే చెప్పాను. లాస్ట్ చూపు కూడా నేను చూసుకోలేదు. నేను ఎంత లెవెల్లో ఉన్నా అది నాకు ఏది తక్కువనే, ఎక్కువ నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఏం లేదు అని చెప్పేసి ఆన్ ద స్పాట్ మేము డిసైడ్ అయ్యాము. వెళ్ళి ఇండియాలోనే సెటిల్ అవుదామని చెప్పేసి. మమ్మీ చనిపోయిన ఆ నైటే మేము రావడానికి లేవు, ఫ్లైట్స్ లేవు, గేట్లు బంద్. 1 year తర్వాత నేను వచ్చాను. అది సంవత్సరికంకి వచ్చాను. అడుగై నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. ఆ టైం
ఆ టైంకి తను నా పక్క నుండి నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడే ఉందామని నేను చెప్పాను, కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఆ తర్వాత తను ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు కంపెనీ. ఈ తొందరలో ఇంకా కొంచెం ముందుకెళ్తుంది. 1% అయిపోయింది ఇప్పుడు అది. ఇప్పుడు ఇక్కడ 3 months నుంచి అందరు ప్లాన్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజయ్కి ఆయన సహనానికి గ్రేట్, అసలు థ్యాంక్ యూ అజయ్. అందరికి ఒక్కరు కూడా ఎవ్వరు అజయ్ గురించి నెగిటివ్ మాట్లాడరు. ఎవరితో మాట్లాడినా మీరు 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 అని మస్తు రెస్పెక్ట్ గా మాట్లాడతాడు. అజయ్ కోసమే నేను అందులో జాయిన్ అయినా. ఫస్ట్ నా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అవుతాను, తర్వాత గ్రూప్ లో అందరినీ కలుసుకుంటున్నాను. మా పేరెంట్స్ అందరినీ కలవచ్చు అని ఒక నిన్న నుంచి నాకు నిద్ర లేదు. మార్నింగ్ 3:30 లేసా, 5కి నేను ఇక్కడికి వచ్చిన. ఏదో నిద్ర కూడా వస్తలేదు ఈ ఆనందంకి. స్కూల్ డేస్ విషయానికి వస్తే 8th class లో ఫస్ట్ నా ఎనిమి ముంతాజు. అట్లా తను నాకు సపోర్ట్ చేసి అన్ని విధాలుగా ఇలా చదువు అలా చదువు అని చెప్పేసి, చదువు విషయంలోనే కాదు బిహేవియర్ లో కూడా చాలా నేర్పించింది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చాలా నేర్పించింది. ఈ స్కూల్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడము, ఇంకొకటి బిహేవియర్. ఫ్రెండ్స్ దగ్గర అదొక అనుభూతి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. టీచర్స్ నేర్పించిన అదొక రెస్పెక్ట్ అనొచ్చా లేకపోతే ఆ బిహేవియరా నేర్చుకున్నా అని నేను ఇప్పటికీ మా హస్బెండ్ తో చెప్తాను, ఏమని గవర్నమెంట్ స్కూల్లో నేను ప్రౌడ్గా చెప్పుకుంటా అని చెప్పేసి. తను కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ. జనరేషన్ అబ్బాయిలకి 90s డిఫరెన్స్ అంటారు కదా, ఆ డిఫరెన్స్ ఈ అబ్బాయిలందరూ చూపించారు. ఏంటంటే మాకు ఒక సెక్యూరిటీ, సేఫ్టీ, రెస్పెక్ట్ అనేది 90s కిడ్ లో ఉంది. ఈ జనరేషన్ లో అలా లేదు. మాకు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. మాకు స్పెషల్గా వాళ్ళు గెట్ టుగెదర్ ప్లానింగ్ మొత్తంలో మాకు సంబంధించి ఏదైతే పర్ఫెక్ట్ ఉంటుందో అని ఆలోచించే ప్లాన్ చేశారు. అది చాలా సంతోషంగా ఉంది. నా వల్ల అయితే లాస్ట్ వరకు అంటే ముసలోళ్ళకి చచ్చిపోయే వరకు కూడా గ్రూప్ మెయింటైన్ చేయాలి. మీ సపోర్ట్ మాకు, మా సపోర్ట్ మీకు ఉండాలి ఖచ్చితంగా. ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉండాలి మనందరి. మన ఇంట్లో ఏదైనా మంచి అయినా చెడైనా సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అయింది. చాలా మంది రీసెంట్ గా గ్రూప్ లో అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎవరింట్లో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఫండ్స్ రైజ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం, మంచికి ఏమైనా తక్కువైనా కూడా అలా చేయడం. యాక్చువల్లీ క్రెడిట్ మొత్తం అందరూ అన్నట్టు అజయ్దే. ఎవరో ఒక్కడు స్టార్ట్ చేస్తేనే ఏదైనా అయ్యేది. ఆ ఒక్కడైతే అజయ్. ఇంతమంది సపోర్ట్ చేస్తారు. అందరు గ్రేటే, ఎవరు తక్కువ అని చెప్పట్లేదు. కానీ సపోర్ట్ చేయగలిగారు కాబట్టి మీరందరూ కూడా గ్రేటే. సో ఫ్యూచర్లో కూడా మన గ్రూప్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఉన్నా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంతమంది రాలేకపోయారు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. కానీ వాళ్ళని ఖచ్చితంగా మిస్ చేస్తున్నాం. గ్రూప్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు వాళ్ళు, కానీ మధ్యలో రాలేకపోయారు. అదైతే మాకు ఉంది. ఎవరైనా వీడియో తీయండి, ఇది గ్రూప్లో పెట్టండి. వాళ్ళని మనం మిస్ చేస్తున్నామని వాళ్ళకు తెలియాలి. సో ఇంకా కొంతమంది కొన్ని మెడికల్ రీజన్స్ వల్ల రాలేకపోయారు. పాపం వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. సో వాళ్ళు మనతో ఉన్నట్టే ఇక్కడ లేకపోయినా. యాక్చువల్లీ మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. అంటే బర్త్డే అంటే కేక్ కట్ చేసి ఏదో ఎంజాయ్ అది కాదు. మా బర్త్డేస్ అంటే ఆ రోజు మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేస్తాము. అది 2000 అవనివ్వండి, 3000 అవనివ్వండి. వాళ్ళు ఇక్కడ ఉండనివ్వండి, ఉండనివ్వకపోని ఆ డబ్బులతోటి పేదవాళ్ళకి రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, ఎవరికైతే ఫుడ్ లేదో వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తాము. యాక్చువల్గా దానికి కూడా మూలం స్టార్టింగ్ పాయింట్ అదే స్టార్ట్ చేశాడు. ఫాలో ఆ స్టేటస్ మేము పెట్టుకున్నప్పుడు మాకు చాలా ప్రౌడ్గా రిప్లైస్ వస్తాయి. మీరు ఇలా చేస్తున్నారా, ఇలా మేము కాల్ చేసేది, ఒక్కరో కాల్ చేసేది. గ్రూప్ మొత్తం ఒక డిసిషన్ కి ఈ రోజు ఇంతమంది రాలేదంటే చాలా మంది వీళ్ళకి ఇష్టం లేదు మన ఆలోచన. కానీ అజయ్ మనం ఇంతమంది సపోర్ట్ చేస్తాం కాబట్టి మనం ముందు ఉండి ఓకే అనుకున్నాం. సో ఇలాగే ఫర్దర్ గా కూడా ఇలాంటి ఇంకా ఎక్కువ మందికి మనం సపోర్ట్ చేస్తున్నాం. మన గ్రూప్ నుంచి ఇది చూసి వేరే వాళ్ళు నేర్చుకొని కూడా ఫాలో అయ్యేలాగా మన పనులు మన గ్రూప్ లో చేసే ఏదైనా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను బి సెక్షన్. నాకు బాగా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన ఎక్కువ అంటే చంద్రబాబు, అజయ్,
శర్మ వీళ్ళిద్దరు మేము 7th క్లాస్ యూపీఎస్ఎస్ స్కూల్లో మేము చదువుతున్నాం. యూపీఎస్ నేను నుంచి మన స్కూల్ కంకర్పూర్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదివినాను. ఆ తర్వాత 6 months 7 months దాకా నేను లీవ్ కొద్దిగా ఆర్థిక ప్రభావం వల్ల నేను పూర్తిగా మన స్కూల్లో బరాబర్గా లేను నేను. ఆ తర్వాత జానీ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా తీసుకుపోయి నన్ను సపరేట్గా ట్యూషన్ కూడా చెప్తున్నాను. నాకు ఆర్థిక ప్రభావం వల్ల నేను ప్రైవేట్గా రాసిన 10th క్లాస్. మీ అందరికీ గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్. ప్రత్యేకంగా అజయ్ కూడా చాలా థ్యాంక్స్. తను ఈ గ్రూప్ లో జాయిన్ చేసినందుకు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమే నమః అనే వాక్యం చాలా మంచిది. అదేవిధంగా నేను చాలా కష్టపడి నేను ఇప్పుడు ప్రెసెంట్ సార్ నన్ను ప్రైవేట్ గా 10th క్లాస్ రాసిన తర్వాత మార్కెట్ లైసెన్స్ తీసుకున్నాను, బిజినెస్ చేస్తున్నాను. ఆర్థిక ప్రాబ్లం కూడా సెట్ అయింది. థ్యాంక్ యూ జానీ సార్. వాళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా నన్ను తీసుకుపోయి మరి ఇట్లా అని నన్ను వాళ్ళ పెద్ద బిడ్డ గారు కూడా నన్ను చాలా మంచిగా చూసుకున్నారు వాళ్ళ ఇంట్లో తీసుకున్నప్పుడు. థ్యాంక్ యూ సార్. మీరు రాలేదు, నేను చాలా బాధపడుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శర్మ, మాది మల్యాల రేగడి తండ. వ్యవసాయం చేస్తున్నాను ప్లస్ కిరణం షాపు. ఫ్రెండ్స్ అందరు కలిసినందుకు చాలా థ్యాంక్స్. మరి అజయ్కి చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మన జానీ సార్, విజయలక్ష్మి మేడం ఇది చాలా బాగా నేర్పించింది. జానీ సార్ స్కూల్లోకి వచ్చి సార్ వచ్చిందంటే అందరూ భయంతో సైలెంట్గా ఉండేది. సార్ డిస్టర్బ్ లేకుంటే ఖర్చు పెట్టి బోర్డు గుడిచేవారు. ఒక లెక్కేది చెప్పమంటే ఎంత లెక్కలు మ్యాథ్స్ రానట్టు కూడా చెప్పేవారు. Good afternoon everyone, and I am Jayalakshmi teacher for you, and I was teaching Hindi for you, and I'm so happy to see you all at one place today. I'm very very happy, and all the way I came from Hyderabad to see you all. Just that's all. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. He's a legend. He's a legend. He's a legend. He's a legend.
మీరు ఇటువంటి అవకాశం మా ఉపాధ్యాయ మిత్రులకు అవకాశం కల్పించిన వాళ్లకు కృతజ్ఞతలు చెప్తాను, శుభాకాంక్షలు చెప్పాలి. ముఖ్యంగా గురించి మీరు బాగా అనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరి ఒకళ్ళకి రికగ్నైజ్ కొరకు వాళ్ళని పిలవడానికి జరిగింది. మీరు అట్లా కంపల్సరీ బయోడేటా ఇవ్వండి. జనరల్గా మీరు చెప్తామంటే మాకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఏడ్చుకుంటా పైకి వచ్చి చెప్పింది, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరికైనా అంతే. మేము ఈ స్థాయిలో ఉన్నా కూడా ఒక్కోసారి ఏ స్టేజ్ ఎక్కినప్పుడు మేము కూడా భయపడతాం. కానీ ఇప్పుడు ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మీకు వస్తుంది భయం. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన లేదు. మేమంతా ఉపాధ్యాయులు అంతా మీ తల్లిదండ్రులుగానే భావించి ఏ ఫిగర్ పడకుండా మంచిగా చెప్పండి విషయాలు. బ్రహ్మమై జయవాగేశ్వరి శరణం తే త్వమసి శరణ్యా త్రిభువన ధన్యా సురముని వందిత చరణా మధిరా సామ్నా తవ పద కమలే స్మిత రుచి రుచిరాభరణా జయ జయ హే భగవతి తవ చరణౌ ప్రణశ్వరి శరణౌ తే గచ్ఛామః శరణౌ తే. నేను మళ్ళీ స్కూల్ వెళ్ళి చెప్పాను. అప్పట్లో 2 జడలు వేసుకొని 2 రిబ్బన్లు వేసుకొని అమాయకంగా చిన్నగా వస్తే ఇంకా చాలా బాగుండేది. అట్లా కూడా ప్లాన్ చేస్తున్నారు కొన్ని చోట్ల. మళ్ళీ రేపు యూనిఫామ్ లో గెట్ టుగెదర్లు వస్తున్నారు. సో యూనిఫామ్ లో ఉండండి, తర్వాత హాఫ్ మే ఇష్టం. ఒక చిన్న సలహానే. సో ఒకసారి వందే మాత్రం వాడదాము. స్కూల్లో ఇక్కడ ప్రేయర్ వాడారండి. అప్పటి గుర్తులను మళ్ళా గుర్తు చేసుకోవడానికి కొరకని మన ప్రార్థనలో ఏ రకంగానైతే స్టాండర్డ్స్ అటెన్షన్ అయితే అనుకున్నాము అదే అనాలని మేడం గారి కోరిక. మీరందరూ కూడా అట్నే అనుకోరండి. రైట్. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్, స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్, స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్. మలయజ సీతరాం శ్యామలాం మాతరం వందే మాతరం. పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుకరాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. పిలవడం అనేది ఒక శుభ సూచకం, ఆనందదాయకం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మీకు విద్యను నేర్పించిన ఉపాధ్యాయుల్లో ఉండి వీలు కాక రాని వాళ్ళు కొందరు, అసలు లేని వాళ్ళు కొందరు అని కూడా మనం ఇందాక అనుకున్నాము. వారి ఆత్మకు శాంతిని చేకూర్చే విధంగా ఒక 2 నిమిషాలను మనం మౌనం పాటిస్తూ వారు ఎక్కడున్నా వారి దీవెనలని మనందరి పైన కుట్టించాలని, వారిలో ముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళు యాదగిరి సార్, అలాగే సైదులు సార్, సోషల్ సైదులు సార్ కూడా, తెలుగు సైదులు సార్ కూడా, అలాగే హిందీ యాదగిరి సార్ కూడా, మీ బ్యాచ్ లో మమత అనే అమ్మాయి కూడా. సో వారి ఇప్పుడు మన మధ్యలో లేనందువలన మనం వారికి మన మౌనాన్ని పాటిస్తూ మనకి వారి పట్ల ఉన్న గౌరవాన్ని తెలుపుకుందాం.
speech. And today we are here to assemble on the occasion of the get-together party. We have been completed our SSC, our 10th schooling education. It has been 16 years. We have completed our 10th class. So I think many of didn't recognize about me. I'm from the A section. So I'm working as a technical manager in the Alphispa Properties Private Limited. I completed my graduation in Sri Sharda of Science and Technology. Here I want to share the one thing about the government schools education. I already told earlier speech also. The same thing I want to repeat again. I think if I am not wrong, there is 63 members of our batch in BTech. Out of them, I am only the student. I came from the government school, and the rest of the people are from all the private education, corporate schools, and etc. Among those, on many semesters, I got the first rank in lot of situations. When I chose my subject knowledge, they didn't appreciate my knowledge. They appreciated that you came from the government school. That's why you got this much of knowledge comparatively us. Like that, they appreciated. So all the my knowledge, my gratitude need to show to our teachers. They mold me like that, and they given me opportunity to run along with the educated students. Many of us and in our society, they think like that. In private education, the teachers will give the more knowledge. They will teach in better way compared to the government education. I won't believe. Seriously, I won't believe. I think that comparatively, private education, government teachers will have the more knowledge, and they will have the good subject knowledge, and they know how to teach the students without stress levels, without increasing their stress levels. Due to the stress levels in private education, many of the students, they are committing to suicides and all the things. And coming to my English, I'm speaking little bit English, means that credit all goes to the Johnny sir and Shamla Devi teacher. They taught me being a Telugu medium student and came from the government education. I'm speaking little bit. I'm not the expert in English, but maybe I'm speaking little bit. And I thought that language is that is the only communication thing. It's not a language. Doesn't mean if you speak fluently means you don't have it doesn't mean you have the more knowledge. It means you know the one more way to express your feelings and what are the things. In other means one more platform. You have the one more platform to express your feelings and all the stuff. So like that. But at present society, compared to the private means whatever they may be, in hardware engineering, software engineering, in any society, in any field, they are expecting most of the fields they are expecting the English communication skills. So I'm in technical. I'm as a technical manager. For my success, English plays a crucial role to become a technical manager. For that, I want to give all the praise to Shamla Devi teacher and Jani sir. They taught me wonderful English. Wonderful English. Because of those teaching skills, I am here. And coming to the Hindi is our national language. Being a Hyderabadian, I am not talking about the rest of the Telangana and other states, but coming to the Hyderabad, being a Hyderabadian, the second most important thing, you should know the Hindi language. I think most of the companies Hindi पहले इंग्लिश को पूछता है, बाद में हिंदी का, especially ICICI compared to ICICI, Wipro, most of the walk-in jobs. Earlier I went for the walk-in jobs for the interviews. There, sorry, उधर
उधर भी most they ask for the Hindi. If you know the Hindi means there is a huge chances to get the job opportunity. इसके लिए मैं हिंदी के लिए मेरा हिंदी at least I know about the little bit about Hindi means that's because of the Vijay Lakshmi madam. Not only Hindi, and she is the class teacher for the in our 8th class. She taught me lot of things and she prepared the actually she is the lecturer, she is the teacher for the Hindi, right? So she need to take care about the Hindi. That's enough for her prospective. But comparatively, she prepared a one chart by combining the entire subject scenario and prepared the. We have an index in every textbook. We have the textbook in our schooling. In textbooks, we have the index, right? For quarterly, we need to complete this portion, and half yearly, we need to complete this portion. Like that, we have certain portions. In that, she prepared the one chart by mentioning all subjects together, and she placed it in our on top of the blackboard. So, and she insists that particular portion, and indirectly she insisted all the faculty members. It doesn't mean they are not completing, but still she insists in that. While seeing that, even though not only student, faculty whenever come to the school, whenever they enter into the classroom, while seeing the chart, they realize that okay, from for example in October, we need to complete this particular portion. Like that, it is a remembering that. Maybe there's a big step to take a decision. Actually, insisting the other faculty means we need to have the more guts. That's a very beautiful thing which has happened in our 8th class schooling. Coming to the Ramal sir, he taught. Before that, I am from the 6th to 10th. I completed my schooling in JPS only. From 6th to 7th and mid of the 8th, Narayan sir, he taught the Telugu language to us. After that, Ramul sir came and he taught the rest of the portion. And especially, I think many of you remembered or not. One of the lesson, it's boring. I can continue or not? Continue. So, మర్రి చెట్టు అని ఒక పోర్షన్ ఉంటుంది. అందులో ఒకటి చిన్నకు సంబంధించింది, చీమలకు సంబంధించింది, చిన్న కుప్పకి సంబంధించింది ఉంటుంది. అందులో చిన్న ఒక ఫన్ క్రియేట్ చేసే ఒక ఎలిమెంట్ ఉంటుంది. దాని ఏంటంటే రౌడీ చీమలు, గుండా చీమలు వచ్చేసి తీసుకెళ్ళిపోయా, కుప్పటి తీసుకెళ్ళిపోయా, సంథింగ్. సో ఆయన చెప్పే జనరల్ గా చదివినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే మన ప్రాస్పెక్టివ్ లో కానీ అదర్ ఫ్యాకల్టీ చెప్పే ప్రాస్పెక్టివ్ లో చెప్పినప్పుడు ఇట్స్ వెరీ జనరల్ వే అన్నట్టు. పెద్ద దాంట్లో ఫన్ క్రియేట్ చేయడం కానీ ఓకే ఇంట్రెస్టింగ్ వ్యూ అని ఏముండదు. సో ఆయన చెప్పిన విధానంగా అది మనం ఆల్మోస్ట్ 3 to 4 times రివిజన్ చేసాం ఆ ఒక్క పర్టిక్యులర్ దాని మీద. అండ్ ఈవెన్ దట్ క్వశ్చన్ కేమ్ ఇన్ టు ది అవర్ సబ్జెక్ట్ ఇన్ 8th class final exams. How many of remembered? I don't know, but I remember we had a question from that particular portion. I am coming to 10th class. Sailu sir is taught our entire Telugu portion, and Ramu sir given I think pre-final exams. In pre-final exams, some of our students means Chandrababu some of them they went to the Ramu sir and asked for important questions. Roughly he gone through the entire book and just picked 4 to 5 questions. I think out of the 5 questions in exams I read the 4 questions. Means how he is experienced to analyze the portion, which question there may be chances to come. That's a very I think it will come based on the experience. And coming to the Ragpati sir, I think సార్ గుర్తుపెట్టలేదు. ఇది నేను షేర్ చేయొచ్చు చేయరాదు కూడా నాకు తెలియదు. బట్ 10th class మెచ్యూరిటీ లెవెల్స్ తో నేను మాట్లాడుతున్నాను. ఇఫ్ ఐ హర్ట్స్ ఎనీవన్ ప్లీజ్ ఫర్గివ్ మీ. Please, once again I'm telling you, please forgive me.
రమ అని చెప్పేసి మనకు ఉండేది. ఆల్ ఆఫ్ యూ నో ఐ థింక్ షీ ఈజ్ అ వెరీ నేను నాకు ఒక హెడ్ఏక్ లాగా అనిపించిందంటే రమ ఒకటి ఎస్పెషల్లీ సారీ టు సే దిస్